కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఎంఐఎం పార్టీల నాయకులపై ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. సిద్దిపేటలో కొంతమంది పార్టీల నాయకులు అత్యుత్సాహంతో వారి ఇళ్లల్లో బిఎల్ఏ బిఎల్ఓలను కూర్చోపెట్టుకుని మ్యాపింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. గ్రామాల్లో 35% మ్యాపింగ్ జరిగితే పట్టణాల్లో కేవలం 12 నుంచి 15% వరకే అగిందన్నారు. ఇక ఓటు మ్యాపింగ్కు ప్రజలు ఎవరూ సహకరించొద్దని రఘునందన్ రావు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రారంభమైనటువంటి ఎస్ఐఆర్ తెలంగాణ రాష్ట్రంలో 25వ తారీఖు నుంచి ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి బిఎల్ఏలు అందరూ కూడా ఎస్ఐఆర్ కార్యక్రమంలో విధిగా పాల్గొంటూ ఏ స్థాయి నాయకుడైనా బూత్లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ మిత్రులు కొంతమంది, కమ్యూనిస్టు పార్టీ మిత్రులు కొంతమంది, ఎంఐఎం పార్టీ నాయకులు వీళ్ళు బిఎల్ఏలను పెట్టుకొని మా పార్టీ బిఎల్ఏలు ఎలా తిరుగుతున్నారో అలానే బూతులలో తిరుగుతూ ప్రతిరోజు ఓటర్లని ఒక రకమైనటువంటి భయానికి ఆందోళనకు గురి చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు పత్రికాముఖంగా చేస్తున్నటువంటి అప్పీల్ ఏంటంటే, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఈ కార్యక్రమం సరైనది కాకపోతే మరి మీరు ఏజెంట్లను ఎందుకు నియామకం చేసుకున్నారు, ఎందుకు మీ బిఎల్ఏలు అందరూ కూడా అన్ని బూతులలో తిరుగుతూ ఉన్నారనేది ప్రజలకు చెప్పాలి. చాలా స్పష్టంగా కిరాయికి ఉన్నటువంటి వ్యక్తుల ఓటర్ దగ్గర నుంచి మొదలుకొంటే పల్లెటూరు నుంచి పట్టణంకి వచ్చినటువంటి వ్యక్తులకు సంబంధించి బిఎల్ఓలు బిఎల్ఏలు చాలా స్పష్టంగా మీ ఓట్లు రక్షించబడతాయి అని తెలియజేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ లోపల భయాందోళనలు తీసుకొచ్చేందుకు కొన్ని చోట్ల అయితే మీరు పలానా ఊరికేలు వచ్చిండ్రు, మీరు సిద్దిపేటలో ఓటకు ఉంచుకుంటే మీకు ఊరిలో ఉన్న ఆస్తి పోతుందని, మీ పొలం పోతుందని, ఇట్లా రకరకాలైనటువంటి భయాందోళనకు గురి చేసే కార్యక్రమాన్ని కొన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరం.